ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడ మా ప్రభువా, మీ పాదమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, మహోన్నతుడవు, మహిమాన్వితుడవు, మహాగణుడవు తండ్రి, నీ పాదమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇదిగో తండ్రి, ఉదయకాలమున ప్రభు ఈ పునరుత్థాన దినమనే పాదాల చెంత చేరి నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు మాకిచ్చిన ఈ పునరుత్థాన జీవమును బట్టి ప్రభా నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నాము. ఆయన నీ రాకడ పర్యంతమో లేక మా పిలుపు పర్యంతమో తండ్రి, మేము మీకు సాక్షులముగా ఈ లోకములో జీవించున్నట్లు మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువ. మీ కొరకు మేము ప్రత్యేకింపబడి మీ బిడ్డలముగా ప్రభు ఈ లోకములో నీ యొక్క సర్వశక్తిని ప్రభువ, నీ సార్వభౌమును ప్రకటించుటకు మమ్మల్ని ఏర్పాటు చేసిన విధముగా మేము మీ చేతిలో వాడబడినట్లుగా కృపను మాకు అనుగ్రహించమని, వింటున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ పునరుత్థాన దినమున మనము తిరిగి ప్రభు సన్నిధానములో కూడి ఆయనను స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ మహాతరుణమును బట్టి ఆయన నామమును ఘనపరుతాం. మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడ్డాం. ఎందుకు అనగా ఈ లోకంలో నశించిపోతున్న మనం ఆ విధంగా నశించిపోకూడదని, పరలోకమునకు మనము చేర్చబడాలని, ఆయనుండు స్థలములో మనమును ఉండాలని దేవుడు మనల్ని ప్రేమించి మనకి రక్షణ భాగ్యమును దయచేశాడు. ఎందరైతే ఆయన వైపు చూస్తున్నారో వారందరూ రక్షింపబడినట్లుగా దేవుడు మనకు ఉచిత రక్షణను అనుగ్రహించాడు. ఈ రక్షణను మనం పొందుకొని ఆయనకు సాక్షులమగే లోకంలో మనం జీవిస్తున్నాం. మనం ఇలా జీవిస్తున్న మన జీవితంలో అనేక సమస్యలు, అనేక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు కలగడం సహజం. అయితే మనం చాలామంది అంటారు, మరి ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీకెందుకు ఈ కష్టాలు, మీకెందుకు ఈ శ్రమలు అని ప్రశ్నిస్తుంటారు. ఒకరు ప్రశ్నించకముందే చాలామంది దేవుని నమ్ముకున్నాము, కానీ దేవుడు మాకెందుకు ఇట్లా చేస్తున్నాడు, మరి మేము ఏం తప్పు చేసాం, మేము ఆయన కొరికే బ్రతుకుతున్నాము, మేము ప్రార్థనలకు వెళ్తున్నాము, మేము ఉపవాసాలు ఉంటున్నాము, అయినా మాకెందుకు ఇబ్బంది, మాకే ఎందుకు ఈ కష్టం అనేవాళ్ళు ఉన్నారు. కొందరు అంటారు, దేవుడు అన్యాయస్తుడు, మాకేం చేశాడు అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపకోరువాడు హింస పొందును. దేవుని యందు జీవించాలనుకున్నప్పుడు అనేక సమస్యలు, అనేక కష్టాలు మనకు సంభవిస్తూ ఉంటాయి. అనేక సందర్భాల్లో మనము అవిశ్వాసులమై మనకున్న ఆ విశ్వాసాన్ని తుద్దమట్టుకు మనం కొనసాగించకుండా మనమే తొందరపాటుతనముతో దేవుని శంకిస్తూ ఉంటాం. కానీ దేవుని మనం శంకించడానికి వీల్లేదు. అనేక సందర్భాల్లో మనకు కలిగే శ్రమలు ఎలా ఉంటాయంటే, ఇంకా అవకాశం లేదు, ఇంకా అయిపోయింది. ఒక వ్యాధి, డాక్టర్స్ చెప్తారు ఇంకా ప్రయోజనం లేదని. అయ్యో ఇంకా ప్రయోజనం లేదు, అయ్యో దేవుడు ఏం చేశాడు, అయ్యో ఇట్లా అయిపోయినాయి, ఇంకెట్లా అన్న ఒక బాధ. లేక సమస్యలు, అనేక సమస్యలు. నా భర్త తాగుబోతూ, నా భర్త ఇంటికేమీ కుటుంబాన్ని పోషించట్లేదు, ఇంకా ప్రయోజనం లేదు, అతను బ్రతికింతే, అతను మారడు అనే పరిస్థితులు. అనేక సందర్భాల్లో బిడ్డలు చేయి దాటిపోయారు, ఇక వాళ్ళు బాగుపడరు అన్న సమస్యలు. మరి అనేక కోర్టు విషయాల్లోనైతేనేమి, అనేక వివాదాల విషయాలు అయితేనేమి, ఇంకా ప్రయోజనము లేదు అన్న ఒక స్థితి. మరి పేదరికం, ఇంకెందుకు ఈ బ్రతుకు, ఇంకా నాకు ఎలాంటి అవకాశం లేదు, ఈ బ్రతుకు ఇంతే, ఈ బ్రతుకులో ఇంకా నాకు ఏమాత్రము వెసులుబాటు, ఎవరు నన్ను రక్షించేవాళ్ళు,
ఎలాంటి సహాయము నాకు ఇంకా అందదు అన్న ఒక నిరుత్సాహం ఆ యొక్క శిఖరానికి చేరినప్పుడు ప్రాణాలను కూడా తెగించి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ప్రభు ఒక మాట అడుగుతున్నాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, నీవు నన్ను యందు విశ్వాసం ఉంచి నువ్వు నమ్మినట్లయితే నమ్మిన వానికి సమస్తమును సాధ్యము అని ఆయన చెప్తున్నాడు. నీవు నన్ను నమ్మితే సమస్తం సాధ్యం. సాధ్యం కాలేదంటే అది ఆయన వల్ల వచ్చిన లోపం కాదు. ఆయన అంటున్నాడు, సహాయము చేయనేరకుండా నా చేతులు కొరతెన కాదు, నీ మొర ఆలకించుకుంటున్నట్లు నా చెవులు మందం కాదు, అతిక్రమములు నీ అతిక్రమములు దోషములు నీకు నాకు అడ్డుగా ఉన్నాయని. ఎప్పుడైతే మనకు ప్రార్థనకు జవాబు రాలేదో, సహాయం రాలేదో, ఆలస్యం అవుతుందో, మనం ఆయన దగ్గర మొరపెట్టాల్సిన అవసరం, మనం పరీక్షించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒకటి అడుగుతున్నాడు. ఆయన ఒక మాట అడుగుతున్నాడు. మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో మనము 13వ వచనము 14వ వచనం మనం చూద్దాం. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయన అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? శారమ్మ వృద్ధురాలంటే ఎలాంటి వృద్ధురాలు? ఆమె గర్భము మృతతుల్యము. ఆమె 9 సంవత్సరాల వయసు వచ్చేసింది. ప్రభు 75 సంవత్సరాల అబ్రహాముకుండగా వాగ్దానం చేశాడు, నీకు నేను కుమారుని ఇస్తాను. ఆయనే నా యొక్క వాగ్దాన ప్రజలు, ఆయన వలన అయినదే నా ప్రజలని ఆయన వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రములు ఇసుక రేణువులట్లుగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఇక్కడ ఆ వాగ్దానము నెరవేరలా. ఇంకా ఆ మృతతుల్యమైపోయింది శారమ్మ. ఇప్పుడు నేను బిడ్డల్ని కనగలనా అని ఆమె నవ్విందట. ప్రభు అది చూచాడు. ఆయన సమస్తమును ఎరుగును. తలంపులు మనకు పుట్టకముందే ఆయనకు తెలుసు. ఆలోచన మనకు రాకముందే ఆయన. మనము అనుకుంటాం దేవునికి ఎట్టా తెలుసు అని. నువ్వు హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో ఆయనకు తెలుసు. అంత మాత్రమే కాదు, అబ్రహాము యొక్క ఆలోచన ఎరిగిన వాడు. 18వ అధ్యాయం 18వ మన సబ్జెక్ట్ ఇప్పుడు అది కాదు, కానీ ఆయన అంటాడు, అబ్రహాముకు నేనేమైనా మరుగుపరుతున్నా? ఆయన తన సంతానాన్ని, తన యొక్క బిడ్డలను, పరివారాన్ని, సమస్తాన్ని ఆయన నాకు లోబడి నా ఆజ్ఞలను అనుసరించి నీతి న్యాయముగా బ్రతుకున్నట్లు ఆజ్ఞాపించున్నట్టు తీర్మానించినట్టు నేను ఎరుగుదును. ఇంకా అప్పటికి అబ్రహాం కూడా మృతతుల్యుడే, బిడ్డలు పుట్టలేదు. అప్పటికే ఆయన యొక్క ఉద్దేశం ఎలా ఉందంట, దేవుని ఆజ్ఞలకు లోబడి తన బిడ్డలు నడుచున్నట్టుగా ఆజ్ఞాపిస్తానని ఆలోచించుకున్నాడు. అందుకనే అబ్రహాము నీతిమంతుడిగా అక్కడ కనబడుతున్నాడు. శారమ్మ నవ్వింది. నవ్వినందుకు ప్రభు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితంలో ఏ సమస్య అయినా నీవు అనుకుంటున్నావేమో దేవుడు నాకు చేయలేదని, చేయడేమో అని, కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించు, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం ఒకసారి చూస్తే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని. ఏమిటా అబ్రహాము? అప్పటికి ఆయన ఎంత 100 ఏళ్ల, రమారమి 100 ఏళ్ల వయస్సు. ఆయన విశ్వాసం నందు బలహీనుడు కాదు. అప్పుడు కూడా రమారమి 100 ఏళ్ల వయస్సు వాడు. ఆయన యొక్క శరీరము మృతతుల్యము, శారా గర్భము కూడా మృతతుల్యము. ఇది ఆలోచించాడు, కానీ విశ్వాసంలో బలహీనుడు కాలేదు. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు శారీరరీతి అయిన ఆలోచనలు మనకు కలుగుతాయి. అయినా సరే విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. దేవుడెప్పుడో నాకు వాగ్దానం చేశాడు,
ఇంకా జరగలేదు అని నేను ఆలోచించవచ్చు, కానీ విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను మృతతుల్యులను కావచ్చు, శారమ్మ గర్భము మృతతుల్యం అవ్వచ్చు, కానీ వాగ్దానం నన్ను కాదు చూసుకోవలసింది. వాగ్దానము పొందిన నన్ను కాదు చూసుకోవలసింది, వాగ్దానము చేసిన వాడిని చూడాలి. వాగ్దానము చేసిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను మృతతుల్యుడని అవ్వచ్చు, శారమ్మ గర్భము మృతతుల్యం అవ్వచ్చు, కానీ వాగ్దానము చేసిన వాడు సర్వశక్తిమంతుడు. ఆయనకేది కూడా సాధ్యమైనది కాదు అన్నదే అబ్రహాము యొక్క విశ్వాసము. ఆయన ఆలోచించెను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును సందేహింపలేదు. మనమేం చేస్తున్నాం? దేవుని వాగ్దానాన్ని సందేహిస్తున్నాం. మనం అవిశ్వాసులమైపోతున్నాం. విశ్వాసులుగా ఉండట్లా. మనమేం చేస్తున్నామంటే మన పరిస్థితులను చూసుకుంటున్నాం. మన పరిస్థితులను. లాజరును దేవుడు ఎంతో ప్రేమించెను. మనం చూస్తాం, మార్తా మరియా, ప్రభువా నీవు ప్రేమించిన లాజరు రోగి ఉన్నాడు అని చెప్పారు. దేవుడు ప్రేమించాడు లాజర్ని, కానీ లాజరుతో ఎప్పుడు దేవుడు కలిపినట్టుగా మనం చూడం. లాజరు బహుదూరస్తుడుగా ఉన్నాడు, కానీ దేవుడు ఆయన ప్రేమించాడు. ఆయన తడవు చేశాను. లాజరు మరణించిన తరువాత 4 రోజుల తర్వాత ఆయన అక్కడికి పోయినప్పుడు మనం చూస్తే మార్తమ్మ మరియమ్మ కూడా చాలా విశ్వాసముగానే ఉన్నారు. ఆయనతో ఉన్న ఆయన శిష్యులందరూ కూడా అవిశ్వాసులుగా ఉన్నారు. వారి అవిశ్వాసాన్ని చూసి అక్కడ ఉన్న యూదులు కూడా అవిశ్వాసులుగా ఉన్నారు. ఆ సమయంలో చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు ప్రభువారి పిలుపుని బట్టి బయటకు వచ్చాడు. అక్కడ అవిశ్వాసంతో ఉన్న వారి విశ్వాసమును బలపరచడానికి దేవుడు కార్యమును చేశాడు. నేడు మనకు బుద్ధి కలుగుటకే కదా అది రాసి ఉంచాడు. మన సమస్యలు అట్టివైనప్పుడు మనం ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే ఆనాడు కార్యం చేసిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు కదా. నిన్న నేడు తరతరములకు ఏకరీతిగా ఉన్న ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. మార్పు లేనివాడా అని మనం మాట్లాడతాం, స్తుతిస్తాం. కానీ సమస్య వచ్చినప్పుడు మనం నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. ఆ కార్యము ఆయన సఫలపరుస్తాడు అని అనుకోము. వెంటనే మనం అవిశ్వాసలమైపోయి దేవుని యొక్క వాగ్దానాన్ని శంకిస్తాం. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నెబుకద్నెజరు ఈ అగ్నిగుండం నుండి రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. రక్షించని రక్షించకపోని నీ బొమ్మకు మొక్కం. ఇదొక సందర్భం. సమస్య వచ్చింది, అగ్నిగుండం. నువ్వు ఆ బొమ్మకు మొక్కితే అందులో తప్పించబడతావు, లేకపోతే అగ్నిగుండంలో వేయబడతావు. హృదయంలో దేవానికి స్తోత్రం. ఇప్పుడు ఈ రాజ్యంలో మేము బానిసలం. ఆ రాజు పెట్టిన చట్టానికి మేము లోబడాలి. కాబట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాం, కానీ ఇక్కడ ఊరికే బోర్లబడ్డామయ్యా, ఊరికే మొక్కుతున్నామయ్యా నువ్వు హృదయంలో అనుకోవచ్చు. కానీ అది దేవునికి సమ్మతం కాదు. ప్రభు అంటున్నాడు, ఆ స్థలములో ఆయనను మహిమపరిచారు. వాళ్ళు ఏమంటున్నారు? ఈ అగ్నిగుండం నుండి రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. రక్షించని రక్షించకపోని మీ బొమ్మకు మేము మొక్కమయ్యా. వారిని ఇంకేడింతలు అగ్నిని పెంచి అందులో వారిని వేశారు. కానీ వేసిన వారు 3 కదా అని రాజు అడిగాడు. ఎందుకు 4గా కనబడ్డారు అక్కడ? ఎందు నిమిత్తం? అగ్నిగుండములో వేసే పర్యంతము కూడా వారి విశ్వాసం సడలిపోదు. వేసినా సరే, అగ్నిలో కాలినా సరే అనుకున్నారు, కానీ అగ్ని వాసన కూడా అంటకుండా వారిని బయటకు తీసుకొచ్చాడు. ఈ సమస్య ఎటువంటిదైనా యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా? మృతతుల్యమైన అబ్రహాం, మృతతుల్యమైన శారా, వారు యెహోవా యందు అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి.
ఆ నమ్మకమే, ఏ నమ్మకం? మృతతుల్యమైనా కూడా దేవుని వాగ్దానమందు విశ్వాసం ఉంచినాడే దేవుని వాగ్దానాన్ని శంకించకుండా. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. అదే ఆయనకు నీతిగా ఎంచబడింది. సంఖ్యాకాండములో మనం చూస్తే 17వ అధ్యాయము, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి చూడగా, లేవి కుటుంబంపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులను పూసి బాదమ పండ్లను కాసెను. ఇక్కడ మనం చూస్తే ఎండిపోయిన కర్ర, చేతి కర్ర. ఇక్కడ సమస్య, అహరోనే ఎందుకు యాజకుడు అవ్వాలి, మేమెందుకు కాకూడదు అన్న ఒక సమస్య వచ్చినప్పుడు మోషే దగ్గర ఈ వివాదం ఏది? ఆయన అహరోను ఎందుకు చేయాలి, మేమెందుకు కాకూడదు? ప్రభు ఈ వివాదాన్ని తీర్చడానికి ప్రతి గోత్రపు వారి యొక్క పెద్దల చేతి కర్రను ఆ యొక్క సాక్ష్యపు గుడారములో ఉంచమన్నాడు. ఉంచి 2వ రోజు ఉదయం దాన్ని చూడమన్నారు. ఏ కర్ర అయితే చిగిర్చి ఉంటుందో ఆ కర్ర కలిగిన వారే యాజకులని దేవుడు తీర్మానించాడు. ఎండిపోయిన కర్రలు అక్కడ పెట్టబడ్డాయి. వాటికేం వేర్లు లేవు, వాటికేం పచ్చదనం లేదు, కేవలం ఎండిపోయిన చేతి కర్రలు. ఆ చేతి కర్ర ఉదయమున చిగుర్చి పువ్వులు పూసినాయి, కాయలు కూడా కాసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిపోయిన కర్ర ఆ విధంగా చిగుర్చడానికి కారణం యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ సమస్య ఎట్టిదైనా, ఎంత ఎండిపోయినా, ఇంకా అవకాశం లేదని, ఎలాంటి ఆశ లేదని నీవు లోకమంతా చేయి విడిచిపెట్టినా, నీ స్నేహితులు చేయి విడిచిపెట్టినా, డాక్టర్లు చేయి విడిచిపెట్టినా, బంధువులు చేయి విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయితే నువ్వు విశ్వసించాలి. నీ విశ్వాసము ఏమాత్రము సడలిపోకూడదు. దేవుని యొక్క మాటను శంకించకూడదు. ఇది జరుగుతుందా? తలనొప్పి అయితే దేవుని దగ్గర ప్రార్థన చేస్తే క్యాన్సర్ కదా ఇది, దేవుడు తీసేయగలడా? క్యాన్సర్, ఇప్పుడు క్యాన్సర్ పోయింది, ఎయిడ్స్ పోయింది, ఇప్పుడేముంది? కరోనా, కోవిడ్. ఇది దేవుని వలన అవుతుందా? కానీ ఏ స్థితిలోనైనా ఆయన స్వస్థపరచువాడై ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది కలదా? యెహోవా అడుగుతున్నాడు నిన్ను, నాకు అసాధ్యమైనది ఉన్నదని నువ్వు అనుకుంటున్నావా? నా చేత కానిది ఉన్నదని నువ్వు అనుకుంటున్నావా? మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఎవరై ఉన్నాడు? భూమికి పునాది వేసినవాడు, ఆకాశమును స్థిరపరిచినవాడు, ఆకాశమందు జ్యోతులను మరి భూమిపైన సమస్తమును సృష్టించినవాడు, నీటికి నోటి వాక్కు చేత హద్దును ఏర్పాటు చేసినవాడు. మనం పెద్ద పెద్ద డ్యాములు కడతాం, కానీ ఒకనాడు అది కొట్టుకుపోయే పరిస్థితి, పడిపోయే పరిస్థితి, కూలిపోయే పరిస్థితి. కానీ సముద్రము ఒక్క వంతు భూమి 3 వంతుల నీళ్లు, వాటన్నిటిని ఒక చోట సమకూర్చి ఆగుమన్నాడు దేవుడు. అవి కొట్టుకుంటున్నాయి, ఆయన హద్దు దాటట్లా. దేవుని యొక్క మాట హద్దుగా అవి అక్కడ ఆగినాయి. యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా? నీ జీవితంలో నీవు ఎంతో సమస్యలు, ఇంకా అవకాశం లేదని నీవు అనుకుంటున్నావేమో. ఎండిపోయిన కొమ్మను చిగురింపచేసిన దేవుడు, ఎండిపోయిన అబ్రహాము, మృతతుల్యుడైన అబ్రహాము ఫలించిన ఆ ఫలమును చూస్తున్నాం. ఎన్నో సమస్యలను ఆయన పరిష్కరించడానికి ఏ సమస్య కూడా ఆయనకు అసాధ్యమైనదిగా లేదన్నది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ జీవితంలో మనము విజయ జీవితం, జయ జీవితం జీవించాలంటే, ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటున్నప్పుడు విశ్వాసముతో దాన్ని మనము జయించాలంటే ఆయన యందు మనము పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉండాలి. మనము దేవుడు మనకు చేస్తున్నప్పుడేమో దేవుని స్తుతిస్తాం. ఏదైనా పొరపాటు, ఏదైనా ఆలస్యమైతేనేమో వెంటనే మనము సణుగుతాం.
ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో, మిక్కుటమైన ఆయాసం నాకు బహునెమ్మది కలుగుటకు కారణమాయను అని భక్తుడు అంటాడు. మిక్కుటమైన ఆయాసం వచ్చినప్పుడు దేవుడు నాకు గొప్ప మేలు చేయబోతున్నాడు, నాకు బహునెమ్మది కలుగజేయబోతున్నాడని నువ్వు విశ్వసించటం లేదు. విశ్వాసము వలననే సమస్తము సాధ్యం. ఆయన మన విశ్వాసమును చూస్తున్నాడు, మన పరిస్థితిని చూస్తున్నాడు. ఏ సమయంలో మనకేది ఇవ్వాలనో ఆయనకు తెలుసును. కాబట్టి ఆ సమయం వరకు ఆయనను మనం చూడాల్సిన అవసరం ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 37వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇక్కడ యెహెజ్కేలుకు దర్శనం దేవుడిస్తున్నాడు. యెహెజ్కేలును ఆయన తీసుకువెళ్ళాడు. ఆ లోయలోకి ఆయన దింపినప్పుడు అక్కడ మొత్తం ఎముకలు ఉన్నాయంట, ఎండిపోయిన ఎముకలు. ఈ సంగతి మనం ఒకసారి చూస్తే, ఎముకలతో నిండిన ఒక లోయలోకి ఆయన తీసుకెళ్ళాడు, అక్కడ దింపాడు. 2వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు ఆయన, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఏమంటున్నాడు, ఎముకలు అక్కడ ఉన్నాయి, ఎముకలు అక్కడ ఉండెను, అనేకమైన ఎముకలు, కుప్పల కుప్పలుగా అక్కడ ఎముకలు ఉన్నాయి. కానీ ఇంకొక మాట దానికి జోడిస్తున్నాడు, అవి కేవలము ఎండిపోయినవి. వాటిలో కేవలం అస్సలు పచ్చికన్నదే లేదు. ఏనాటి ఎముకలు అవి, ఎండిపోయిన ఎముకలు అక్కడున్నాయి. ఆ ఎండిపోయిన ఎముకలను ఆయన చూపించి, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకుతాయా అని అడుగుతున్నాడు. యెహెజ్కేలు ఏమంటున్నాడో చూడండి, ప్రభువా యెహోవా, అది నీకే తెలుసు, నాకేం తెలుసును ప్రభువా, నరమాత్రుడను, నాకేం తెలుసు ప్రభువా, అది నీకే తెలుసు, నాకు తెలియదు. ఆయన అక్కడ చెప్తున్నాడు, నాకు తెలియదని చెప్తున్నాడు. అది నీకే తెలుసును ప్రభువా, నాకు తెలియదు నాయన. ఆయన ఏమంటున్నాడు అంటే, అప్పుడు వెంటనే, ఎండిపోయిన ఎముకలారా, ఆయన నువ్వు వీటితో మాట్లాడు, ప్రవచనమెత్తి చెప్పు అంటున్నాడు. 4వ వచనం చూడండి. అందుకు ఆయన, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి అని ప్రవచించమంటున్నాడు. ఇదిగో ఈ ఎముకలతో నువ్వు మాట్లాడు. ఎముకలతో, కేవలం ఎండిపోయిన ఎముకలతో మనిషితో మాట్లాడినట్టు, ప్రాణమున్న వాళ్ళతో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడమంటున్నాడు ఆయన. ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి 5వ వచనంలో, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లుగా నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మమును కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మను నుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఈ ఎముకలతో ఈ మాటలు చెప్పమంటున్నాడు. ఇదిగో యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, ఎముకలారా, కేవలం ఎండిపోయిన ఎముకలారా, ఇదిగో దేవుడు మీకు జీవాత్మనివ్వబోతున్నాడు, మీకు నరములను మాంసమును ఎముకలపై కప్పబోతున్నాడు, ఆ తర్వాత దానిపై చర్మము కప్పబోతున్నాడు. మీలోకి జీవాత్మను పంపినప్పుడు మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానని తెలుసుకుందరు. అవిశ్వాసము చేత చచ్చిపోయిన ఎముకల్లారా, కేవలము ఎండిపోయిన ఎముకల్లారా, దేవునికి ఏం చేస్తావునని మీరు అనుకుంటున్నారేమో. ఆయన యెహోవా అని, యెహోవాకు అసాధ్యమైనది లేదని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు? ఈ కేవలం ఎండిపోయిన మిమ్మల్ని సజీవులుగా చేయడానికి ఆయన ఉన్నాడు. అవిశ్వాసము చేత చచ్చిపోయిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు. అవిశ్వాసము చేత ఏదైనా తోటలో దేవుడు చెప్పిన మాటలందు విశ్వాసముంచక అవిశ్వాసము చేత అపవాది మాటలు విని చచ్చిపోయిన వారు, చచ్చిన బ్రతుకు ఈరోజు కూడా దేవుడు చెప్పిన మాటలందు విశ్వాసముంచక, దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్తుందో ఆ మాటలందు విశ్వాసముంచక, ఆ వాక్యమును వెనుకకు తోసివేసి లోకము వైపు చూచి అవిశ్వాసమైన వాటిని నమ్మి బ్రతుకుతున్న అవిశ్వాసులైన, కేవలము ఎండిపోయిన, విశ్వాసము లేక ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడుతున్నాడు.
ఇదిగో దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. దేవుడు మిమ్మల్ని బ్రతికించబోతున్నాడు. ఈ మాటలు ప్రవచనమెత్తి ఆయన చెప్పగానే, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచింపగానే గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. ఏమంట ఈయన దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం ప్రవచనమెత్తి ప్రకటిస్తున్నాడు. ఈయన ప్రవచనమెత్తి, ఏంటి ప్రభువా, కేవలం ఎండిపోయిన ఎముకతో మాట్లాడమంటున్నావు, అవి ఎట్లా బ్రతుకుతాయి అనుకోలేదు. ఆయనకు ఆజ్ఞాపించిన వాడు సర్వశక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైనది లేదని ఎరిగిన ఈ ప్రవక్త ప్రవచనమెత్తి ఎముకలతో మాట్లాడినాడు. కేవలము ఎండిపోయిన ఎముకలు. ఈ ఎండిపోయిన ఎముకలు దేవుని ఆజ్ఞను వినగానే, దేవుని మాటను వినగానే అవేంటంట, వాటిలో గడగడమని ఒక ధ్వని కలిగింది. ఇంకా ప్రాణం రాలేదండి, అవి కేవలం ఎండిపోయిన ఎముకలే. అయినప్పటికీ ఆ కేవలం ఎండిపోయిన ఎముకలలో ఒక ధ్వని. ఏమిటి ధ్వని అని ప్రవక్త చూస్తుండగా అవి ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. అంటే ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి అంటే ఏంటి? ఆ ఎముకలన్నీ కుప్పతెప్పలుగా పడి ఉన్నాయి. తలకాయ ఒక చోట, కాళ్ళ ఎముకలు ఒక చోట, చేతి ఎముకలు ఒక చోట, వ్రేళ్ళ ఎముకలు, తర్వాత పక్కటి ఎముకలు, ఏ ఎముక ఎక్కడెక్కడో పడి ఉంది. దేని ఎముక దేందో తెలియట్లేదు. కానీ ఇవి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు ప్రవచనము విన్నాయో, దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క వర్తమానమును ప్రకటించినాడో, ఆ రేమా వాక్కు అంటే అది ఉట్టి మాట కాదు, జీవము గలదై బలమైన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలిగి రెండంచులు పదును కలిగిన వాక్యము. ఆ వాక్కు దేవుని వాక్కు. అది ఏమిటంటే శూన్యమనందు సృష్టించిన వాక్కు. ఈ యొక్క ఎండిపోయిన ఎముకలలో గడగడమని ధ్వని. అందుకనే ప్రభు అన్నాడు, ఈ పసిపిల్లలు ఎందుకు ఇట్లా కేకలు వేస్తున్నారు, వారిని ఊరుకోమనంటే వారు ఊరుకుంటే ఈ కొండలు రాళ్ళు కేకలేస్తాయి. అవును, ఆయన అనుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్లకు స్వరం వస్తుంది. ఆయన అనుకుంటే గాడిద మాట్లాడింది. ఇక్కడ ఎండిపోయిన ఎముకలు ఒకదానితో ఒకటి ఏ స్థానంలో ఏది ఉండాలనో అవి క్రమముగా సర్దుకుని క్రమముగా జాయింట్ అయిపోయినాయి. ఎందుకంటే అవి బ్రతకాలని ఆశ, బ్రతకాలని కాశ ఉంటే దేవుని వాక్యం వినగానే నీ అక్రమాన్ని విడిచిపెట్టి క్రమ పద్ధతిలో నువ్వు సర్దుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బ్రతకాలని ఆశ ఉంటే, నీవు దేవుని యొక్క జీవాత్మ నీలోకి రావాలని, నీవు దేవుని బిడ్డగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలని నీకు కోరుకుంటే, అక్రమమైన స్థితి, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి తొలగిపోవుడని ప్రభు చెప్తున్నాడు. అక్రమమైనది దేవునికి ఇష్టం లేదు. నువ్వు క్రమస్థితిలోకి దేవుని వాక్యానుసారముగా నువ్వు సరిదిద్దుకొని ప్రభు దగ్గర దోసిలొగ్గితే, అయ్యా నన్ను క్షమించమని నువ్వు దోసిలొగ్గితే ఆయన కృప నీపై కుమ్మరింపబడుతుంది. ఈ ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ఒకదానితో ఒకటి కలుసుకుని అవి అక్కడ ఉంటుండగా దేవుడు తిరిగి వాటిని ఆజ్ఞాపిస్తే, 8వ వచనం, నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీద కప్పించాడు ప్రభు, వాటిలోకి జీవాత్మను పంపించేశాడు. ఇప్పుడు 10వ వచనం చూడండి, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహా సైన్యముగా నిలిచిరి. ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే దైవజనుడు దేవుని వర్తమానమును తీసుకొని ఆయన చెప్పిన వాక్కును ఉన్నట్టుగా అక్కడ ప్రవచించినప్పుడు ఏమైంది? ఈ కేవలం ఎండిపోయిన ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్న తరువాత వాటికి నరములను మాంసమును వాటిపై చర్మమును కప్పి వారిలో జీవాత్మను పంపగా అవన్నీ ప్రాణము కలిగి లేచి నిలబడి గొప్ప సైన్యముగా కనబడ్డాయి. ఇదిగో, ప్రకటించువారు విశ్వాసముతో ప్రకటించాలి, వింటున్నవారు విశ్వాసంతో సరిదిద్దుకోవాలి. మనకు బోధించేవారే విశ్వాసంతో బోధించట్లా.
ఏమంటున్నారు? ఇదేమిటి, ఈ లోకరీతి ఏమిటి అంటే, లోకంలో మనం బతుకుతున్నాం కాబట్టి కొన్ని లోకరీతులు ఉండాలి అని. లోకరీతులు వదిలిపెట్టి దేవుని రీతిలోకి, దేవుని నీతిలోకి రావలసిన అవసరం ఉంది. దేవుని నీతి ఏమిటంటే ఆయన వాక్యమునందు విశ్వాసముంచడం, ఆయన వాగ్దానములందు విశ్వాసముంచడం. నీవు ఈ లోకము నుండి, లోక మర్యాద నుండి దూరమై దేవునికి నిన్ను నువ్వు సజీవయాగముగా సమర్పించుకోమని ప్రభు చెప్పి ఉండగా, ఆ విధముగా సమర్పించుకున్నప్పుడు నీవు జీవిస్తావు. నీ సమస్య ఏదైనప్పటికీ ఆ సమస్య నుండి దేవుడు నిన్ను బయటకు తెస్తాడు. కానా పెళ్లి విందులో బయట 6 బాణలు ఉన్నాయి, ఎండిపోయిన బాణలు, వాటిలో ఏమీ లేదు. దేవుడేం చెప్పాడు? ప్రభువారు మరియమ్మ వచ్చి, నాయనా ద్రాక్షారసం అయిపోయిందంటే, అమ్మా నాతో నీకేంటి, నా సమయం ఇంకా రాలేదని ఆమె వెళ్ళిపోలా. వెళ్తూ అక్కడ కొందరిని నియమించింది. అయ్యా, ఆయన ఏమి చెప్తాడో అది మీరు చేయండి. ఆయన చెప్తాడు, మీకు ఏమి చెప్తే అది చేయండి మీరు అని. ఆయన ఏం చెప్తాడో చూస్తుండమని కొందరిని అక్కడ ఆజ్ఞాపించి వెళ్ళింది. మీ ఇష్టానుసారం చేయమనలేదు, ఆయన ఏం చెప్తే చేయమన్నది ఆమె. ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నీళ్లు తీసుకొచ్చి 6 బాణలు, ఎండిపోయిన బాణల్లో నీళ్లు పోయమన్నారు. మామూలుగా అయితే మనమైతే ఏం చేస్తాం? నీళ్ళుగా ఎందుకయ్యా, ఆడ కావలసిన ద్రాక్షారసం నీళ్లు కావలసిన అవతల బాణల్లో ఉన్నాయి, నీళ్లు పోయమంటారేంటండి? ద్రాక్షారసం పోయాల్సింది, ద్రాక్షారసం కావలసింది. లేనిది ద్రాక్షారసం, ఎండిపోయింది ద్రాక్షారసం. వాళ్ళ మాట్లాడలేదు. మరియమ్మ వాళ్ళకేం చెప్పిందో అదే విన్నారు. ఆయన ఏం చెప్తే చేయమన్నారు. ఆయన చెప్పింది నీళ్లు పోయమని. వాళ్ళు నీళ్లు మోసుకొచ్చి 6 బాణలను నింపిరి. ఎండిపోయిన బాణలు నీళ్లతో నిండినాయని మనం అనుకుంటున్నాం. ఆయన ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అంటే, నీళ్లు కాదండి ఆయన అడిగింది, ద్రాక్షరసం. మేమే కదా నీళ్లు నింపాం, ఆ నీళ్ళు ఎత్తుకెళ్ళి ఆయనకి ఇమ్మంటాడేంటి అనుకోలే. ఆయన చెప్పింది చేశారు. ఆ నీళ్ళు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన త్రాగేమంటున్నాడు? ఇంత మంచి ద్రాక్షారసం. ప్రతి వాళ్ళు మొదట మంచిది పోసి ఆ తర్వాత అందరూ మొత్తగా ఉంటే జబ్బుది పోస్తుంటారు. నువ్వు ముందు జబ్బుది పోసి మంచిది దాచుకున్నావేంటి? ఎక్కడిది ద్రాక్షారసం? జాగ్రత్త. ఎండిపోయిన నీ పాత్ర ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే, ఆయన చెప్పినట్టుగా వాక్యము చేత నువ్వు నింపబడితే, అందరినీ నువ్వు పురికొల్పేటట్లుగా, అందరికీ నీవు రుచికరమైన ద్రాక్షారసముగా మార్చబడతావు. అందరినీ స్వస్థపరచు ద్రాక్షారసముగా నువ్వు మార్చబడతావు. కేవలము ఎండిపోయిన ఎముకలు దేవుని యొక్క ఆజ్ఞ వినగానే గడగడమని ధ్వనితో క్రమ పద్ధతిలో అతుకబడి సజీవమైన సైన్యముగా నిలబడినట్లు ఈ లోకములో ప్రభు యేసుని సైన్యముగా నిలబడాలంటే నువ్వు కేవలం ఎండిపోయిన ఎముక ఇవ్వచ్చు, కానీ ఆయన మాటలను ఆలకించి ఆయన మాట ప్రకారం క్రమ పద్ధతిలో నువ్వు అతుకబడినట్లయితే ఆయన నిన్ను గొప్ప సైన్యముగా చేస్తాడు. ప్రభు మాట సెలవిచ్చెను, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా మారారు. నువ్వు గొప్ప సైన్యముగా మార్చబడాలి. ఓ పురుషుడా, ఒక స్త్రీ, ఓ ఎవరైనా సరే, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, యవనస్తులు ఈ రోజుల్లో ఎక్కువగా ఇటువంటి నిరుత్సాహానికి, ఇటువంటి ఎండిపోయిన జీవితానికి బలైపోతున్నారు. నా జీవితం ఇంతే, అమ్మ నాకేమి ఇవ్వలేదు, నాన్న నాకేమి ఇవ్వలేదు, నన్ను చదువుకోమంటున్నారు, నన్ను ఫోన్ చూడొద్దంటున్నారు. ఇవన్నీ కూడా వారి జీవితంలో పరాజయాలు, ఎండిపోయిన స్థితులు. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు ఏమి కావాలనన్నా నువ్వు ఒక కర్మ పద్ధతిలో దానిని పొందుకున్న స్థితిలో నిన్ను నువ్వు మార్చుకొని నా యుద్ధకు రా, నేను నీకు ఇస్తాను. నీకు నాకు అడ్డు ఏమున్నదో చూచుకో, వాటిని తీసివేసి అడ్డంకులు ఏమీ లేకుండగా
ఆటంకాలు ఏమీ లేకుండగా నీవు నా వైపు చూచినట్లయితే నేను నీకు సమస్తమును అనుగ్రహిస్తాను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయన అడుగుతున్నాడు. అనేకమైన ఎండిపోయిన జీవితాలు ఆయన వైపు చూచి చిగురించినాయి. అనేకమైన ఎండిపోయిన చేతి కర్రలు ఆయన వైపు చూచి చిగురించి ఉన్నాయి. మనమేం చేస్తున్నాం? మన జీవితంలో ఏ సమస్య ఉన్నా ఇంకింతే అని, ఇది ఎండిపోయింది ఇంకా పనికిరాదు అని నువ్వు అనుకోవద్దు. ఆయన సమస్తము సాధ్యం. ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఆయన నీ సమస్యలను తీసివేస్తాడు. నీకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. నువ్వు ఆయన వైపుకు చూచి ఆయన యొద్దకు వచ్చి ఇటు సంతృప్తి నేను పొందగలిగితే, ఆయనకు మహిమకరమైనగా జీవించగలిగితే, ఈ లోకములో ఆయనకు సాక్షిగాను పరలోకమునకు వారసులుగాను మనముంటాం. దేవుడు మనకట్ట వారసత్వం ఇవ్వడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయనని నిజమైన ద్రాక్షవళిని, నా యందు మీరున్నట్లయితే, మీ యందు నేనున్నట్లయితే మీకేది కూడా సాధ్యమైనది లేదు, మీకు సమస్తమును సాధ్యమే అని ఆయన చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ పునరుత్థాన దినమున నీ జీవితంలో ఏ సమస్య ఉన్నది? ఎందు నిమిత్తం నువ్వు అంగలారుస్తున్నావు? ఎందు నిమిత్తం నువ్వు దేవుని వేడుకుంటున్నావు? ఎందు నిమిత్తము ఇంకా నాకు అవకాశమే లేదు, నన్ను రక్షించువారు లేరు, నన్ను స్వస్థపరచువారు లేరు, నాకు సహాయం చేయవారు లేరు, ఈ బ్రతుకెందుకు ఎండిపోయింది అనుకుంటున్నావేమో. ఏ పెళ్లి సంబంధాలు కుదరట్లేదు మా బిడ్డలకి. అయ్యో నాకే సంబంధం కుదరట్లేదు, నన్నెవరూ ఇష్టపడట్లేదు, నా జీవితం ఎండిపోయింది, నాకు ఉద్యోగం రావట్లేదు, నా జీవితం ఎండిపోయింది, నేనెట్లా బ్రతకాలి? లేదు, ఆ నిరుత్సాహం నీకు అవసరం లేదు. ప్రతి సమస్యకు చాలిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అట్టి గొప్ప దేవుడు నీకుండగా నువ్వెందుకు ధైర్యపడతావు? రా, ఆయన వద్దకు రా. ఆయన వద్దకొచ్చి నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకో. ఆయన కృప నీపై కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగును కాక. ఈ ఉదయకాలం మన వెనికిడిలో ప్రభు ఈ మాటలను దీవించుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, నీ పాదమునకు వేలాది వేల స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఇదిగో నాయన, అబ్రహాము నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. అబ్రహాము బిడ్డలమని చెప్పుకుంటున్న మేము విశ్వాసులకు తండ్రి అయిన ఆయన బిడ్డలముగా విశ్వాసమునందు పరిపూర్ణులమై ఉండుటకు కృపనివ్వండి. అవును తండ్రి, ఈ బలహీనమైన శరీరం మాకున్నంతసేపు మేము విశ్వసించినప్పటికీ ఈ శరీరం మమ్మల్ని బలహీనపరుస్తున్నప్పుడు నీ వాక్యమును దట్టితో మా నడుములను కట్టుకుని పైనున్న వాటిని వెతుకున్నట్లుగా కృపను అనుగ్రహించండి. ప్రభువా, బలహీనులమై వంగిపోయి భూ సంబంధమైన దాని యందు మేము మనస్సుంచి నీ కృపకు దూరము కాకుండా ఎండిపోయిన మా జీవితంలో ఏ విషయంలో మేము ఎండిపోయి ఉన్నామో ఆ విషయంలో ప్రభువా, నీవు మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నీవు చిగురింపచేసి నాయనా, మేము అనేకులకు ఆశీర్వాదకరముగా పరలోకమునకు వారసులముగా నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టుకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కృపను కుమరించమని వేడుకుంటూ, బాధలు, వేదనలు, దుఃఖములు, రోగములు, తండ్రి సమస్యలలో ఉంటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ప్రభు నామమునకు స్తోత్రం. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.